$300 బిలియన్. ఇది మన దేశ రక్షణ బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ మొత్తం జీడిపికి సమానం. ఇంత భారీ మొత్తాన్ని అమెరికాలోని టెక్సాస్లో రిలయన్స్ కంపెనీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించగానే ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ట్రంప్ తన ట్వీట్లో రిలయన్స్కి నేరుగా థ్యాంక్స్ చెప్తుంటే, మరోవైపు మన దేశంలోని విమర్శకులు మాత్రం భగ్గుమంటున్నారు. వారు అంటున్న మాట ఒకటే, ఇది భారత్ సాధించిన విజయం కాదు, అమెరికా ఒత్తిడికి తలొగ్గి చేసిన లొంగుబాటు అని. ఈ డీల్ బయటకు రాగానే ప్రతిపక్షాలు మరియు కొందరు ఆర్థిక నిపుణులు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు: భారతదేశం తన ఆత్మగౌరవాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టిందా? నిజానికి గత 2 ఏళ్లుగా రష్యా నుండి ఆయిల్ కొనడం విషయంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్టాండ్ పైన నిలబడింది. యూరప్ దేశాలు, అమెరికా ఎంత ఒత్తిడికి గురి చేసినా భారత్ ఏమాత్రం తలొగ్గకుండా స్ట్రాంగ్గా నిల్చుంది. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ని పర్చేజ్ చేసింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అమెరికాలో $300 బిలియన్ ప్రాజెక్ట్ అనగానే ఇది అమెరికా వేసిన ఒక వ్యూహాత్మక ఉచ్చు అని విమర్శకులు వాదిస్తున్నారు. అది కాకుండా అమెరికాకు చెందినటువంటి కొంతమంది నాయకులు పదే పదే మనల్ని గుడ్ యాక్టర్స్, మేం పర్మిషన్ ఇచ్చాము, వేవర్ ఇచ్చాము, రష్యా నుంచి ఆయిల్ కొనడానికి 1 నెల రోజులు పర్మిషన్ ఇచ్చాము, ఇలా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే భారత్ని అవమానించేలా పదే పదే కావాలని. దీనికి భారత ఫారిన్ మినిస్ట్రీ నుంచి కానీ, మోడీ గారి నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి భారత అమెరికా ముందు తలొగ్గిందా అనే వాదనలు బలపడ్డాయి. ప్రతిపక్షాలు ఈ వాదనలను మరింత బలపరుస్తున్నాయి. రోడ్డెంబట ఒక పిచ్చి కుక్క వెంటబడింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఆ కుక్కపై ఎదురు తిరిగి దాన్ని మనం కూడా ఆ కుక్కలాగే వెంబడించే ప్రయత్నం అయితే చేయం కదా. సేమ్ థింగ్ ఇక్కడ. అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం. వాళ్ళు ఎంత ట్రిగ్గర్ చేయాలని ప్రయత్నించినా మనం కూడా వాళ్ళలాగే మైక్ అందుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్కి మనకు ఏదైనా తేడా ఉంటుందా చెప్పండి? భారత్ అనేది ఎప్పుడు కూడా మాటల దేశం కాదు, చేతుల దేశం. గత కొన్నేళ్లలో భారత్లో చూస్తున్నటువంటి అభివృద్ధి వీటన్నింటికీ సమాధానాన్ని చెబుతూ ఉంది. అమెరికా లాంటి దిగ్గజ దేశంలో ఉన్నటువంటి నాయకులు సైతం భారత్ని ఒక థ్రెట్గా చూస్తున్నారు అంటే భారత అభ్యున్నతి ఏ స్థాయిలో జరుగుతుందో మీరే ఊహించుకోండి. అమెరికాకు చెందినటువంటి ఒక పెద్ద మనిషి అంటాడు, ఒకప్పుడు మేము చైనాతో చేసినటువంటి మిస్టేక్ భారత్తో చేయదలుచుకోలేదు అంటున్నారు. ఎందుకంటే ఈరోజు చైనా అమెరికాకు ధీటుగా ఎదిగింది అంటే దీనిలో ప్రధాన పాత్ర అమెరికాదేనండి. ఎందుకంటే కోల్డ్ వార్ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్స్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగేది. సోవియట్ అమెరికా పోటాపోటీగా అటు స్పేస్ రంగంలో, ఇటు ఆర్థిక రంగంలో, అన్ని రంగాల్లో పోటీ పడేవారు. సోవియట్ చాలా బలంగా ఉండేది. సోవియట్ని దెబ్బ కొట్టడానికి అమెరికా అనేక గుంటనక్క ఎత్తులు వేస్తున్నటువంటి సమయం. మరోవైపు రష్యా మరియు చైనా 2 కమ్యూనిస్టు దేశాలు ఒకరినొకరు రాసుకు పూసుకు తిరిగేవాళ్ళు. కాకపోతే ఈ రోజుల్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య కూడా గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే రష్యా మరియు చైనాల మధ్య కూడా గొడవలు జరిగాయి, మనస్పర్ధలు వచ్చాయి. దీన్ని అమెరికా ఎలాగైనా సరే క్యాచ్ చేసుకోవాలని చైనాతో దోస్తీ కట్టింది. సోవియట్ ఆట కట్టించడానికి పక్కలో ఉన్నటువంటి ఈ చైనాను ఎలాగైనా సరే బల్లెన్లా తయారు చేయాలని చెప్పి చైనాతో దోస్తీ కట్టి దాన్ని డెవలప్ చేయాలని ఒక వ్యూహాన్ని ఎంచుకుంది. ఆ వ్యూహంలో భాగంగా చైనాను డెవలప్ చేసింది అమెరికా. కానీ ఈ వ్యూహం ఎన్నో ఏళ్ళు కొనసాగలేదు. ఒక గుంటనక్క మరొక గుంటనక్కను ఈజీగా పసిగడుతుంది. అలాగే చైనా అమెరికాను ఈజీగా పసిగట్టి కాస్త డెవలప్ అవ్వగానే షాట్ కొట్టింది, ఈడ్చి తన్నింది. అమెరికాకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత చైనా మళ్ళీ కమ్యూనిస్టు దేశాలు మనం బరంపురం అంటూ రష్యాతో దోస్తీని కంటిన్యూ చేసింది. 2 దేశాలు కలిసి ఎదగడం మొదలుపెట్టాయి. విచ్ మీన్స్ ఈరోజు చైనా ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు ప్రధాన కారణం అమెరికా. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే అదే మిస్టేక్ భారత్ విషయంలో చేయదలుచుకోలేదు మేము అని. అంటే చైనాకు చెక్ పెట్టడానికి, చైనాకి పక్కలో బలంలా ఉంచడానికి అమెరికా భారత్ను తయారు చేస్తుందని నేను గతంలో కూడా అనేక వీడియోల్లో తెలిపాను. ఇప్పుడు అమెరికా ఏమని భయపడుతుందంటే చైనాను చెక్ పెట్టడానికి భారత్ను తయారు చేయడం సంగతి దేవుడెరుగు, భారతే చైనాను అమెరికాలను కూడా మించిపోయి అగ్రరాజ్యంగా ఎక్కడ ఎదుగుతుందో అన్న భయం పట్టుకుంది వాళ్ళకి. ఆ స్థాయిలో మనం డెవలప్ అవుతూ ఉన్నాం. సమాజంలో ఒక వ్యక్తి డెవలప్ అవుతున్నాడు అంటే వాడు కాళ్ళు కిందికి గుంజడానికి 100 మంది తయారవుతారు. ప్రపంచం మొత్తం కూడా వాడిని ఒక విలన్లో చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడు అంటే మీ గ్రోత్ స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోండి.
భారత్ వైపు కూడా అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా ఇంత ఒత్తిడి పెరుగుతూ వస్తుంది అంటే భారత్ ఎదుగుతోంది అని అర్థం. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కొడతారు, గుర్తుంచుకోండి. అమెరికా రిలయన్స్ మధ్య కుదిరినటువంటి ఈ $300 బిలియన్ డీల్ పైన ప్రధానంగా వస్తున్నటువంటి 3 ఆరోపణలు ఉన్నాయి. మొదటి ఆరోపణ ప్రాఫిట్ డైవర్షన్. రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగితే భారత్ మాత్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరకి ఆయిల్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేసింది. 2024-25 లెక్కల ప్రకారం ఈ ఆదా విలువ దాదాపు $16 బిలియన్ పైమాటే. విమర్శకుల ప్రశ్న ఏంటంటే, ఈ డబ్బు మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి ఉపయోగపడాలి కదా. కానీ రిలయన్స్ ఈ లాభాలను తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడిగా పెడుతోంది. అంటే భారత్ ఆయిల్ కొని సంపాదించిన లాభం తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకే వెళుతుందా అని వీళ్ళు విమర్శిస్తున్నారు. ఇక రెండవ ఆరోపణ, అమెరికా తన ఆంక్షల నుండి భారత్ని మినహాయించాలంటే దానికి బదులుగా అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టాలని ఒక కండిషన్ పెట్టింది అని ఊహించుకొని ఒక బలమైన ఎలిగేషన్ వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ ఎజెండాలో భాగంగా భారత్ సంపాదించిన లాభాలను తన దేశానికి మళ్లించుకోవడంలో సక్సెస్ అయ్యారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. ఇది భారతదేశం యొక్క స్వతంత్ర విదేశీ విధానాన్ని దెబ్బతీస్తుందనేది విమర్శకుల ఆవేదన. ఇక మూడవ ఆరోపణ, రిలయన్స్ ప్రయోజనం వర్సెస్ మన దేశ ప్రయోజనం. రిలయన్స్ ఒక ప్రైవేట్ సంస్థ. ఇది అమెరికాలో లాభాలు గడిస్తే కంపెనీకి, షేర్ హోల్డర్లకి లాభం. కానీ ఒక దేశంగా భారత్కు వచ్చే ప్రత్యక్ష లాభం ఏంటి? టెక్సాస్లో రోడ్లు పడతాయి. మరి మన దేశంలో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? విమర్శకులు ఏమంటున్నారంటే అమెరికా భారత్ని బెదిరించి ఈ డీల్ కుదుర్చుకుందని. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? డొనాల్డ్ ట్రంప్కి రిలయన్స్ తప్ప వేరే గత్యంతరం లేదు. అమెరికాలో దండిగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, కానీ దాన్ని వాడుకునే టెక్నాలజీ ఆ దేశానికి లేదు. అదేంటి, అగ్రరాజ్యం దగ్గర టెక్నాలజీ లేదా అని మీరు అడగొచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అమెరికాలో లభించే ఆయిల్ షెల్ ఆయిల్ చాలా లైట్ మరియు సల్ఫర్ తక్కువగా ఉండే రకానికి చెందింది. షెల్ అంటే రాళ్ళ మధ్య ఇరుక్కుపోయినటువంటి ఆయిల్. ఆ ఆయిల్ని బయటకు తీయాలంటే ఆ రాళ్లను కరిగించాల్సి ఉంటుంది. దీనికి హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం ఉంటుంది. అమెరికా దగ్గర ఉన్నటువంటి 50 ఏళ్ల క్రితం నాటి రిఫైనరీలు పనికిరావు. అమెరికాలో 50 ఏళ్ల నుంచి ఒక్క రిఫైనరీ కూడా మళ్ళీ తిరిగి కట్టించలేదు. గత 50 ఏళ్ల నుండి ఒక్క అడ్వాన్స్డ్ రిఫైనరీని కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోలేదు. అది కాకుండా ఈ అమెరికా దగ్గర ఉన్నటువంటి 50 ఏళ్ల క్రితం నాటి పాత రిఫైనరీలు కేవలం మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే హెవీ క్రూడ్ని మాత్రమే శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ పాత ప్లాంట్లలో అమెరికా సొంత షెల్ ఆయిల్ని శుద్ధి చేస్తా అంటే అది కుదరని పని, చాలా ఖరీదైన పని. మరోవైపు మన రిలయన్స్ దగ్గర ఉన్నటువంటి జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనది, కాంప్లెక్స్ రిఫైనరీ. ఇది ప్రపంచంలో ఏ మూల నుండి ఏ రకమైన క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చినా తక్కువ ఖర్చుతో పెట్రోల్ డీజిల్గా మార్చగలదు. ట్రంప్ ఇప్పుడు తన దేశంలో 50 ఏళ్ల తర్వాత మొదటిసారి ఒక మేజర్ రిఫైనరీ కడుతున్నారు. దీనికి రిలయన్స్ కంటే మెరుగైన టెక్నికల్ పార్ట్నర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు అని బలంగా నమ్ముతున్నాడు. అమెరికాలో గడిచిన దశాబ్ద కాలంలో అనేక రిఫైనరీలు మూతపడ్డాయి. కొత్త ప్లాంట్ కట్టడానికి కనీసం $10 బిలియన్ ఖర్చు అవుతుంది. కానీ రిలయన్స్ మద్దతుతో జరుగుతున్న ఈ $300 బిలియన్ ప్రాజెక్టు కేవలం రిఫైనరీ మాత్రమే కాదు, అమెరికా ఇంధన ఎగుమతులకు ఒక భారీ హబ్ లాగా పనిచేస్తుంది. అంటే అమెరికా భారత్ని బెదిరించడం కాదు, భారత్ తన వద్ద ఉన్న రిఫైనింగ్ పవర్ని ఒక ఆయుధంగా వాడుకొని అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది లొంగుబాటు ఎలా అవుతుంది? ఇది ఒక భారతీయ కంపెనీ అమెరికా అవసరాన్ని తన లాభంగా మార్చుకోవడమే కదా. విమర్శకులు అంటున్నట్లుగా ఇది కేవలం లొంగుబాటు అయితే భారత్ రష్యా నుంచి ఎప్పుడో ఆయిల్ని కొనడం మానేసేది, అమెరికా ఒత్తిడికి తలొగ్గి. కానీ 2026 మార్చిలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం ఒక డబుల్ గేమ్ ఆడింది. అటు రష్యాను సంతోషపరిచింది, ఇటు అమెరికాను సంతోషపరిచింది. విమర్శకులు రాజీ అని పిలుస్తున్న ఈ $300 బిలియన్ డీల్ నిజానికి అమెరికాను భారత్పై ఆధారపడేలా చేసే ఒక డిప్లొమాటిక్ ఇన్సూరెన్స్ లాంటిదన్నమాట. అమెరికాలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు భారత్ రష్యా నుంచి S-400 లేదా చమురు కొంటే అమెరికా మన పైన ఆంక్షలు అంత ఈజీగా పెట్టలేదు. వేస్తే అక్కడ వేల కోట్ల అమెరికన్ డాలర్ల ప్రాజెక్టులో ఉన్న రిలయన్స్ కుప్పకూలుతుంది. దానివల్ల అమెరికాకే నష్టం.
భారత్ ఎవరి పక్షాన ఉండదు, కేవలం తన ప్రయోజనాల పక్షాన ఉంటుందని ప్రపంచానికి మనం చాటి చెప్పాం. విమర్శకులు ఆరోపిస్తున్నట్లుగా రష్యా లాభాలను అమెరికాకు మళ్లించడం కాదు, ఆ లాభాలను మన దేశ భవిష్యత్తు కోసం ఒక గ్లోబల్ ఎసెట్గా మారుస్తోంది. రష్యా నుంచి ఆయిల్ని శుద్ధి చేసి రిపోర్ట్స్ ప్రకారం $16 బిలియన్ సంపాదించారు ఈ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు. ఈ $16 బిలియన్ దాదాపు $6 బిలియన్ అంటే 50,000 కోట్ల రూపాయలు రిలయన్స్ వంటి ప్రైవేట్ రిఫైనర్ల ఖాతాలోకి వెళ్ళింది. అవును, ఇది భారీ లాభమే. కానీ గుర్తుంచుకోండి, వారు రష్యా ఆయిల్ని శుద్ధి చేసి మళ్ళీ యూరప్కి ఎగుమతి చేస్తున్నారు. అంటే ఇది ఎగుమతి లాభం, ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చినటువంటి లాభం. భారత ప్రభుత్వం ఈ అదనపు లాభాల మీద విండ్ ఫాల్ ట్యాక్స్ విధించింది. దీని ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసి దేశీయ సంక్షేమ పథకాలకు మళ్లించింది. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గలేదు? మరి ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. 2024-25లో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల రష్యా ఆయిల్ నుండి వచ్చే ఈ లాభమే మన దేశంలో ధరలు పెరగకుండా రక్షణ కవచంలా పనిచేసింది. అంటే ధరలు తగ్గకపోయినా అవి భారీగా పెరగకుండా స్థిరంగా ఉండడానికి ఈ రష్యా డిస్కౌంట్ ఉపయోగపడింది. నేను మాట్లాడుతుంది గత ఏడాది అమెరికా ఈ ఇరాన్ పైన ఏవైతే న్యూక్లియర్ సైట్స్ పైన దాడులు చేసిందో ఆ సమయం గురించి మాట్లాడుతున్నాను. అలాగే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన మొదట్లో కూడా గ్లోబల్గా ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆ సమయంలో కూడా మన దేశంలో ఆయిల్ ధరలు అంతగా పెరగలేదు. అందుకు కారణం రష్యా నుంచి మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. భారతదేశం ఇప్పుడు కేవలం ఆయిల్ని దిగుమతి చేసుకునే దేశం నుండి ప్రపంచానికి చమురును సరఫరా చేసే గ్లోబల్ ఎనర్జీ హబ్గా మారుతోంది. అమెరికాలో ఈ $300 బిలియన్ ప్రాజెక్టు వల్ల భారత్కి కలిగే 3 అతిపెద్ద వ్యూహాత్మక లాభాలు చెప్తాను, వినండి. 1, అమెరికాను మనపై ఆధారపడేలా చేయడం. ఇంతకాలం మనం రక్షణ మరియు టెక్నాలజీ కోసం అమెరికాపై ఆధారపడ్డాం. మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అయితే రష్యా నుంచి కొనాలి, లేదంటే అమెరికా నుంచి కొనాలి. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అయితే రష్యా వాడివ్వాలి, లేదంటే అమెరికా వాడివ్వాలి, లేదంటే ఫ్రాన్స్ వాడివ్వాలి. కానీ ఇప్పుడు అమెరికా తన సొంత దేశంలో ఇంధన ధరలు తగ్గించుకోవాలన్నా, వాళ్ళ షెల్ ఆయిల్ని అమ్ముకోవాలన్నా ఒక భారతీయ కంపెనీ సాయం కావాలి. 2026 నాటి పరిస్థితుల్లో అమెరికా ఇంధన భద్రతలో భారత్ ఒక స్టేక్ హోల్డర్. దీనివల్ల రేపు ఏదైనా రాజకీయ విభేదాలు వస్తే అమెరికా మనపై అంత సులభంగా ఆంక్షలు వేయలేదు. ఇది లొంగుబాటు కాదు, అమెరికా చేతులకి మనమే సంఖ్యలు వేయడం. ఇక 2వది, చైనాకి చెక్మేట్. చైనా తన చైనా +1 వ్యూహంతో ప్రపంచ మార్కెట్లను ఆక్రమిస్తోంది. కానీ రిలయన్స్ అమెరికాలో అడుగుపెట్టడం ద్వారా అమెరికా తన సప్లై చైన్ కోసం చైనాను వదిలేసి భారత్తో చేతులు కలిపింది. ఇది కేవలం వ్యాపారం కాదు, చైనా ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా కలిసి వేసినటువంటి ఒక భారీ ఎత్తుగడ. మిడిల్ ఈస్ట్లో ఈరోజు జరుగుతున్న యుద్ధంలో చైనా ఫ్యాక్టర్ కూడా చాలా ప్రధానమైనది. ఇక 3వ కారణం, ఆయిల్ బ్లాకేడ్ డిఫెన్స్. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని 20% ఆయిల్ ఇక్కడ నుండే వెళ్తుంది. ఒకవేళ ఇది మూతపడితే భారత్కి ఆయిల్ కష్టాలు వస్తాయి. కానీ అమెరికాలో మనకు సొంత రిఫైనరీ ఒకవేళ ఉంటే అక్కడ నుండి మనం నేరుగా చమురుని తెచ్చుకోవచ్చు. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. ఫ్యూచర్లో ఇలాంటి ఏవైనా గొడవలు వస్తే మనకే సపరేట్ ఒక రిఫైనరీ ఒక దేశంలో ఉంటే లాబియింగ్కి చాలా ఈజీ అవుతుంది. ఇక మరొక విమర్శ ఏంటంటే, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సోలార్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేస్తుంటే భారత్ ఇంకా ఈ చమురు శుద్ధి ప్లాంట్ల మీద 25 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది? ఇది పర్యావరణానికి విరుద్ధం కాదా అని కొంతమంది పర్యావరణవేత్తలు ప్రశ్నించే ఛాన్స్ కూడా ఉంది. ముఖేష్ అంబానీ ఈ ప్రాజెక్టుని క్లీనెస్ట్ రిఫైనరీ ఇన్ ది వరల్డ్ అని పిలుస్తున్నాడు. దీని వెనక రీజన్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్లో 3 మేజర్ టెక్నాలజీలు పనిచేస్తాయి. 1, కార్బన్ క్యాప్చరింగ్ టెక్నాలజీ. ఈ రిఫైనరీ నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని గాల్లోకి వదలకుండా దాన్ని భూమి అడుగున నిల్వ చేసే సాంకేతికని ఇక్కడ వాడుతున్నారు. అంటే కాలుష్యం దాదాపు శూన్యం. సరే, మరి భూమి అడుగున ఈ కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేస్తారు. దాన్ని ఏం చేస్తారు? చమురు శుద్ధి ప్రక్రియలో వచ్చే ఈ ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయడానికి వాడతారు. ఇది భవిష్యత్తులో వాహనాలకు స్వచ్ఛమైన ఇంధనంగా మారుతుంది. ఇక 3rd టెక్నాలజీ, రెన్యూవబుల్ పవర్. ఈ ప్లాంట్ నడవడానికి కావలసిన విద్యుత్తుని సోలార్ మరియు విండ్ ఎనర్జీ ద్వారానే పొందుతారు.
అంతేకాదు ఈ టెక్నాలజీని అమెరికాలో సక్సెస్ చేయడం ద్వారా రిలయన్స్ ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఎక్స్పర్ట్గా గుర్తింపు పొందుతుంది. అంటే రేపు పొద్దున ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ ప్లాంట్లు కట్టించుకోవాలంటే మొట్టమొదట చూసేది మన భారత్ వైపే. ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తుందండి, ఈ వెపన్స్ని, డిఫెన్స్ వెపన్స్ని అమ్ముతూ ఉంటుంది. రష్యా అలాగే, అమెరికా అలాగే. ఆయుధాల ద్వారానే వీళ్ళు కొన్ని బిలియన్ల డాలర్లు ప్రతి ఏటా సంపాదిస్తూ ఉంటారు. సేమ్ అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఈ రిఫైనరీ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ రిఫైనరీ ప్రాజెక్ట్స్ని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు గడించవచ్చు. అంటే భారత కంపెనీలు మెల్లిమెల్లిగా మల్టీనేషనల్ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వీళ్ళు సంపాదించే డబ్బులు దేశంలోనే తిరుగుతూ ఉండేవి. మనం వాళ్ళ నుంచి ప్రొడక్ట్స్ కొనడం, అవే డబ్బులు మళ్ళీ మనకి రావడం, ఇలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక దేశం డెవలప్ కావాలంటే ఫారెన్ నుంచి డబ్బులు రావాలి. మన దగ్గర మన డబ్బులు తిరిగితే ఉంది. అది ఎట్లుంటుందంటే మన ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకొని పైసలు చపాయించుకున్నట్టు ఉంటుంది. ఫారెన్ నుంచి డబ్బులు వచ్చినప్పుడే మన గ్రోత్ అనేది నిజమైంది సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే పని చేస్తుంది భారత్. ఇక మరొక ప్రశ్న, ఈ 25 లక్షల కోట్ల పెట్టుబడి అమెరికాలో పెడితే అక్కడ అమెరికాలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మరి మన దేశంలో ఉన్న ఈ నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? ఆ డబ్బుతో భారత్లో 10 ఫ్యాక్టరీలు కట్టవచ్చు కదా. భారతీయ యువతకు ఈ డీల్ వల్ల కలిగే 3 ప్రధాన ప్రయోజనాలు: హై ఎండ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు, అమెరికాలో ప్లాంట్ కడుతున్నా దానికి సంబంధించిన డిజైనింగ్, ఐటీ సపోర్ట్, డేటా అనలిటిక్స్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంతా ఇండియా నుండే జరుగుతుంది. రిలయన్స్ తన నేవీ ముంబై ఆఫీసుల్లో ఈ ప్రాజెక్టు కోసం వేల సంఖ్యలో స్పెషలైజ్డ్ ఇంజనీర్లను నియమించుకుంటోంది. ఇక రెండవది నైపుణ్య బదిలీ, స్కిల్ ట్రాన్స్ఫర్. అమెరికాలో అత్యాధునిక కార్బన్ క్యాప్చర్ సాంకేతికను వాడేటప్పుడు మన దేశానికి చెందిన ఇంజనీర్లు అక్కడ శిక్షణ పొందుతారు, ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ నైపుణ్యంతో రేపు ఇండియాలో మనం క్లీన్ ఎనర్జీ ప్లాంట్లు కట్టేటప్పుడు మన దగ్గర ప్రపంచ స్థాయి నిపుణులు ఆల్రెడీ రెడీగా ఉంటారు. మూడవది భారతీయ కంపెనీల ఎగుమతులు. ఈ $300 బిలియన్ ప్రాజెక్టుకి కావలసిన ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ సేవలు మరియు కొన్ని రకాల యంత్రాలను భారతీయ కంపెనీల నుండే కొనుగోలు చేస్తారు. దీనివల్ల మన భారతదేశంలోని చిన్న చితక కంపెనీలకు, టెక్ కంపెనీలకు భారీ ఆర్డర్లు వస్తాయి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు మెల్లిమెల్లిగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక మరొక ప్రశ్న, మనం అమెరికా గడ్డపైన $300 బిలియన్ కుమ్మరిస్తుంటే మన పాత మిత్రుడు రష్యా ఊరికే ఉంటుందా? మనం రష్యా దగ్గర చౌకగా చమురుకొని సంపాదించిన లాభాలను తీసుకెళ్లి వాళ్ళ శత్రువు చేతిలో పెట్టడం రష్యాకు వెన్నుపోటు పడవడమే కదా. అడిగే ఛాన్స్ ఉంది. ఈ డీల్ గురించి రష్యాకు తెలియదంటారా? తెలుసు. భారత్ తన విదేశీ విధానంలో రష్యాతో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటూ వస్తుంది. రష్యాకు కావాల్సింది తన ఆయిల్ని అమ్ముకోవడం. భారత్ ఆ ఆయిల్ని కొని ఏం చేసుకున్నా రష్యాకు సంబంధం లేదు. మనం ఇప్పటికే కష్టకాలంలో రష్యాకి ఇంత డబ్బును, ఆయిల్ని కొన్నామంటే డబ్బులు ఇచ్చాం కదా, ఇంత డబ్బునిచ్చి రష్యాను ఆదుకున్నాం. నిజం చెప్పాలంటే ఈ కష్టకాలంలో రష్యా ఆర్థిక వ్యవస్థ నిలబడింది అంటే 2 దేశాలు ప్రధాన కారణం. ఒకటి చైనా, 2 భారత్. కాబట్టి రష్యాను వెన్నుపోటు పొడిచాము. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. రష్యా కూడా మన సహాయాన్ని గుర్తిస్తూ ఉంది. మన యొక్క ఇంపార్టెన్స్ రష్యాకి బాగా తెలుసు. రిలయన్స్ ఈ నెలలో కూడా చాలా పెద్ద మొత్తంలో రష్యా నుంచి మళ్ళీ ఆయిల్ కొందని అమెరికా పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తెలుసా మీకు? అంటే రిలయన్స్ కూడా ఇప్పుడు తెలివిగా అటు రష్యాను సంతృప్తి పరుస్తుంది, ఇటు అమెరికాను సంతృప్తి పరుస్తుంది. అంటే భారత డిప్లొమాసీని వంటబట్టించుకుంది. చివరిగా నేను చెప్పేది ఒకటే, భారతదేశం ఇప్పుడు కేవలం గ్లోబల్ మార్కెట్లో ఒక కస్టమర్ కాదు, ప్రపంచాన్ని శాసించే ఒక కీలక శక్తిగా మారుతూ ఉంది. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి మనల్ని పాలించింది. కానీ 2026లో ఒక భారతీయ కంపెనీ $300 బిలియన్ పెట్టుబడితో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగాన్ని శాసించబోతోంది. రష్యా చమురు లాభాలను మనం వృధా చేయలేదు. వాటిని అమెరికా వంటి సురక్షితమైన మార్కెట్లో ఆస్తిగా మార్చుకున్నాం. ఇది రాబోయే తరాలకు డాలర్ల రూపంలో ఆదాయాన్ని తెస్తుంది. అమెరికా, రష్యా యుద్ధాల మధ్య భారత్ తన స్వతంత్రతను కాపాడుకోవడమే కాదు, ఇద్దరిని మనపై ఆధారపడేలా చేసుకుంది. చమురు శుద్ధి నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు ప్రపంచ ఇంధన భవిష్యత్తును నిర్ణయించే కేంద్రంగా భారత్ అవతరించింది. అయితే ఒక పౌరుడిగా మనం గమనించాల్సింది ఒకటే, కార్పొరేట్ కంపెనీలు ఎదుగుతున్నప్పుడు ఆ లాభాలు సామాన్యుడికి కూడా అందాలి. పెట్రోల్ ధరల తగ్గింపు రూపంలోనో లేక కొత్త ఉద్యోగాల రూపంలోనో ఆ దేశ డెవలప్మెంట్ రూపంలోనో ఫలితం మన గడప వరకు రావాలి. విమర్శకులు ఉండవచ్చు, అనుమానాలు ఉండవచ్చు, కానీ ప్రపంచ వేదికపై భారత్ తన జెండా పాతడం మాత్రం ఆపలేం. ఇది నవభారత ఆవిర్భావం.
అలాగే భారత్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా చిన్న చిన్న కంపెనీలు, ఎదుగుతున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా దృష్టి పెట్టి వీళ్ళు ఎదగడానికి సహాయం చేయాలి. ఈ సంస్థలకి పన్ను రాయితీలు కల్పించి ఆంక్షలను సడలించి డెవలప్మెంట్ కోసం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఒక దేశం ఎదగాలి అంటే చిన్న కంపెనీల పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. లేదంటే మళ్ళీ మోనోపోలీ వస్తుంది. ఏవియేషన్ రంగంలో ఏం జరిగిందో మనం చూసాం కదా. అలా జరగకూడదు అంటే అనేక చిన్న చిన్న కంపెనీలని భారత్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఈ డీల్ గురించి మీ తుది అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలుపగలరు. నిజం చేరుకునే లోపే అబద్ధం ఈజీగా ప్రతి గడపకు చేరుకుంటుంది. అలా జరగకూడదు అంటే వాస్తవాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.